సర్వోన్నతమైన దేవా, స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతి, నీకే స్తోత్రము, నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ పెందల కడ తండ్రి మమ్మలను క్షేమముగా నిద్ర లేపినారు ప్రభా, ఆరోగ్యముగా ఉంచినారు తండ్రి. రాత్రి అంతయు మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యకరమైనటువంటి మంచి నిద్రను అనుగ్రహించి ఉదయకాలంన మేము ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించే కృపను దయచేసినారు. నీకు స్తోత్రంలో ఈ పెందలకడ మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించుము. మా ప్రభా, మా అపరాధములను క్షమించుము. ఇతరులు మహిళలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, ఈ ఉదయకాలం నాయన మీరు మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానంను బట్టి నీకు వందనములు తండ్రి. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 17వ వచనంలో మీరు రాసినట్లు, మీరు చెప్పినట్లుగా తండ్రి, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మా దేవుడవు నీవే తండ్రి. నీవు తప్ప వేరొక దేవుడు ఎవరు లేరు. మేము నిన్ను తప్ప ఎవరిని నమ్మడం లేదు తండ్రి. ప్రభా, నీవే మా దేవుడవని మేము అంగీకరించి ఉన్నాము, ఒప్పుకొని ఉన్నాము తండ్రి. నీవు మమ్మలను ప్రేమించి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినావని కూడా మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి దేవ, ఆయన ఈ లోకానికి వచ్చాడు మా కొరకు, నా కొరకు, మా అందరి పాపములను భరించుటకు ఆ సిలువలో మరణించాడు ప్రభా. ఆయన 3వ దినమున ఆయనను నీవు తిరిగి లేపావు తండ్రి. పునరుత్థానుడైనటువంటి ఆ దేవాది దేవుడిని కుడి పార్శ్వంలో కూర్చుని మా కొరకు విజ్ఞాపనలు చేస్తుండగా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ప్రభా, ఈ దినం తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఉపదేశం చేసే దేవుడవు నీవే. అవును ప్రభా, మాకేది మంచిది, మేమేం చేయవలనో అది మీరు ఉపదేశించే దేవుడు అంటున్నారు. నీకు వందనములు. నీ సన్నిధిలో మేము కూర్చుంటే, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తే, నీ సన్నిధిలో మేము చేరితే తండ్రి ప్రభా, మీరు మాకు తప్పకుండా ఉపదేశం చేస్తారు ప్రభా. ఈ దినం మేము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాలనో, ఏ సమస్యలు మేము ఎదుర్కోవాలనో తండ్రి, ఏ విధమైనటువంటి పనులు మేము చేయాలో వాటన్నిటిని బట్టి కూడా నాయన మీరు మాకు ఉపదేశం చేసే దేవుడు ఉంటున్నారు. మేము ఎదుర్కొనబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మాకు చక్కటి మార్గమును మీరు ఉపదేశించే దేవుడు ఉంటున్నారు. మా తండ్రి, మీ ఉపదేశంలను మేము ప్రతి దినము కూడా స్వీకరించడానికి మా హృదయాలను తెరవండి. మా ప్రభా, నీ పాద సన్నిధిలో కూర్చుని ఉదయకాలం నా తండ్రి నీ నీ సన్నిధిలో మా మొరలు చేరినట్లుగా మేము కూర్చొని నిన్ను ధ్యానించడానికి, నీ కృపావార్తను వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, మరి నీ యొక్క కృపావార్తను మేము ధ్యానించడానికి మాకు సహాయం చేయండి. ఉదయకాలంలో నీ సన్నిధిలో గడపడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించండి. అవును తండ్రి, 24 గంటలు మాకు ఇచ్చారు తండ్రి. అందులోని ప్రతి నిమిషము మేము ఎప్పుడు కూడా వేస్ట్ అనేది చేయకుండా ప్రభా, మీరు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైన విషయాలను గురించి కాదు కానీ తండ్రి, ఆత్మీయమైనటువంటి విషయాలపై మేము ధ్యానం ఉంచడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మేము ఎక్కడుంటే అక్కడ మేము చక్కటి జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఒకవేళ ఉద్యోగ జీవితంలో ఉంటే మా ఉద్యోగ జీవితంలో మేము నీకు మహిమకరంగా, చక్కగా, నిజాయితీగా, నీతిగా, యథార్థపరులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరిచ్చే ఉపదేశంను మేము అందుకొని ఆ ఉపదేశం ప్రకారం తండ్రి చక్కగా జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మేము నడవలసిన త్రోవను నడిపించే దేవుడు అంటున్నారు. మేమేది నడవాలి, ఏ మార్గము మాకు మంచిది మీకు తెలుసును మా ప్రభా. మేము తెలియక ఒక్కొక్కసారి తప్పు మార్గంలో వెళ్తూ ఉంటాం మా ప్రభా. మా ఎదుట కొన్నిసార్లు 2-3 మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏది సరైనది, ఏది కాదు అని డిసైడ్ చేసుకున్నటువంటి ఆ వివేచన జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. జ్ఞానవంతమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మేము నీపైన ఆధారపడడానికి సహాయం చేయండి. ఉదయకాలంలోనైనా, ప్రతి ఉదయంలోనే ప్రభా, నీ యొక్క వాక్యమును ధ్యానించి నీ యొక్క ఉపదేశంలో మేము పొందుకొని మేము మా మార్గంలో వెళ్ళడానికి సహాయం చేయండి. మా మార్గం అంతటిలో మీరు తోడైండమని వేడుకొంచున్నాం తండ్రి. మేము కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా మీరు ఏ మార్గం చూపిస్తారో ఆ మార్గంలో నాయన నేరుగా వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా ప్రభా, నీవు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. నీవే మా దేవుడవు, నీవు తప్ప ఇంకెవరు లేరు తండ్రి. మేము అంగీకరిస్తున్నాము. మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇదే కాలంలో తండ్రి మా ఉద్యోగ జీవితాలకు మేము వెళ్తున్నాము. మా ఉద్యోగాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి, ముఖ్యంగా మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము కూడా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. మేము ఎల్లప్పుడూ కూడా నాయన తలగానే ఉండాలి కానీ తోకగా ఉండవలసిన అవసరం లేదు. మీరు ఆ విధంగా మమ్మల్ని పెట్టరు కాబట్టి నీకు వందనాలు ప్రభా. మా జీవితాలలో మాకు రావాల్సినటువంటి ప్రతి విధమైన మేలును మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే నైనా ప్రమోషన్లు కోరుకుంటున్నారో వారికి తప్పకుండా ప్రమోషన్లు అనుగ్రహించండి. ఎవరెవరైతే నైనా ట్రాన్స్ఫర్లు కోరుకుంటున్నారో వారికి అందరికీ ట్రాన్స్ఫర్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, మా జీవితాలలో తండ్రి మేము మా ప్రతి క్షణాన్ని కూడా నైనా నీకు ఒక మంచి ఫలవంతమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి తండ్రి. వారి యొక్క చదువులో మీరు తోడై ఉండండి. మంచి జ్ఞానం ఇవ్వండి. తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అధికంగా అనుగ్రహించండి ప్రభా. వారు నీకు మహిమకరంగా మంచి బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, నీవే నాయన గొప్ప దేవుడు అవుతండి. ఆ బిడ్డల పట్ల నైనా ప్రతి ఒక్కరి పట్ల కూడా మీకు ఒక ప్రణాళిక కలదు. వారు ఏ విధంగా కూడా నైనా చెడు మార్గంలో పోకుండా, సాతాను ఉచ్చులను చిక్కుకొనకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి. అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించినైనా వారు చక్కగా రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి. ఇదినం ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, వారు తండ్రి తగిన సమయంలో సరిగ్గా నాయన ఆలస్యం కాకుండా వారి ప్రయాణం అంతట్లో కూడా క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించి సమయానికి వారు వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ఎవరెవరైతే నిరుద్యోగులుగా ఉంటూ చాలా నిరాశలో, నిస్పృహలో ఉన్నారేమో, కృంగుదలలో ఉన్నటువంటి వారిని తండ్రి మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. ప్రభుత్వం నైనా త్వరగా నైనా నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఒక మార్గం తెరిచి నాయన వారు తండ్రి మంచి ఆర్థిక స్తోమతను కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎంతోమందినైనా అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభా. వారందరినైనా మీరు బాగు చేయండి ప్రభానైనా. వారికి ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల, కృంగుదల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఎవరెవరైతేనైనా మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారిని అందరినీ దీవించండి. వారికి కావాల్సిన మంచి సంబంధములను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు సమస్తం చేయవాడుతా ఆయన. ఏ ఒక్కరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని మీరు ఏర్పాటు చేసి ఉన్నందుకే నీకు వందనములు. తగిన కాలం దాన్ని త్వరపెడతారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు కూడా ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగించండి, లోపములు సవరించండి. నీ పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టండి నాయన ప్రభా. వారు నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నాయన చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి నాయన. వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. మీరు సమస్తం చేయగలిగినటువంటి శక్తిమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని గ్రహించినైనా మీరు ఒక కార్యం చేస్తారంటే అది తప్పకుండా చేస్తారు. తగిన సమయంలో మీరు చేస్తారని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో నీ వైపు చూడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ పెందల కడ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభానైనా వారందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించి తమ సమస్యలను నీకు విన్నవించుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభా, ఎంతోమంది నాయన కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నారు, మనస్పర్ధలతో బాధపడుతున్నారు నాయన. శాంతి లేక, సమాధానం లేక ఉన్నారు. అలాంటి వారిని మీరు దయ ఉంచి మీరు వారి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. మీరు తండ్రి ఆ కుటుంబానికి కేంద్ర బిందువుగా ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా నాయన నిన్ను ఆహ్వానించి తండ్రి తమ కుటుంబం నాకు పునాదిగా నిన్ను చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ కుటుంబం అయితే
నిన్ను పునాదిగా కలిగి ఉంటారో ప్రభా, అలాంటి కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది నాయన, స్థిరత్వం ఉంటుంది తండ్రి. దేవా, కృప చూపించి నాయన, ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి మంచి కుటుంబాలుగా వాళ్ళని ఉంచమని ప్రార్థిస్తున్నాము. విడిపోయిన భార్య భర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, పిల్లలను దీవించండి, చక్కగా వృత్తిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. చదువులో కానీ ప్రవర్తనలో కానీ ప్రతి విషయంలో కూడా వారు మేటిగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవ, వృద్ధులను చిన్నారులను దీవించి వారందరూ కూడా నాయన నీ కాపుదలలో భద్రంగా ఉండాలి ప్రభా. నాయన క్షేమంగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా ప్రభా నాయన, గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా దేవ, దయమేడ తండ్రి, మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని స్వస్థపరచండి తండ్రి. ఎంతో భయంకరమైన వేదన భరితమైనటువంటి వ్యాధులతో అనేక మంది ఉంటున్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా నైనా స్వస్థపరచమని వేడుకొంచడం. ఇది అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను, సర్జరీల గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను, కీమోథెరపీలు, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను దీవించి వాళ్ళని అందరినీ కూడా నైనా క్షేమంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంతమంది అయితే నైనా మరి రిపోర్ట్ల కొరకు వెళ్తున్నారేమో తండ్రి, టెస్టుల కొరకు వెళ్తున్నారేమో, వారికి మంచి రిపోర్టు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా నాయన సంతోషం అనుగ్రహించండి. ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో ఉండకుండా, ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండకుండా వారందరూ కూడా ఇళ్ళకు చేరినట్లుగా కుటుంబాలలో నేను సంతోషంగా ప్రభా, ఈ సీజన్లో ప్రభా మరి సంతోషకరమైనటువంటి క్రిస్మస్ పండుగను ఆచరించగలగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను, వేదనలో ఉన్నటువంటి వాళ్ళను, ఆత్మీయులను కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను దయవుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వారికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా నేను మీరు శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇజ్రాయేలీలను దీవించండి, ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి మా ప్రభా. నేను యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి మా ప్రభా, మా దేశం దీవించండి, మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి. ప్రభా, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. అనేకమైన అత్యాచారాలు, అనేకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా. క్రైస్తవులపైన హింసలు జరుగుతున్నాయి తండ్రి. ప్రభా నైనా దాడులు జరుగుతున్నాయి ప్రభా. దయ ఉంచండి ప్రభా. ప్రతి పరిస్థితిని బాగు చేయండి ప్రభా. ఈ పరిస్థితులలో అయినా మేము ప్రార్థనా జీవితం కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ మా ప్రభా నీపైన సమస్తమును భారం వేసి తండ్రి నిన్ను ఆనుకొని జీవించడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్ని భయంకరమైన సమస్యలు వచ్చినా కూడా తండ్రి మేము జాగ్రత్తగా, ధైర్యంగా ప్రతి సమస్యను కూడా ఎదుర్కోగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనాథలను, దిక్కులేని వారిని ప్రభా, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దీవించిన వారికి అందరికీ కూడా కావాల్సిన మంచి సహాయం అనుగ్రహించండి తండ్రి. కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృప చేత వారిని అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరైతే అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారిని అందరినీ లేవనెత్తండి. వారికి ఉన్నటువంటి కృంగుదల నుంచి వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ధైర్యం అనుగ్రహించండి ప్రభా. వారి ఎదుట అనేక మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రభా, శారీరక రుగ్మతలు అనేకం ప్రభా, మేము బలహీనులం తండ్రి. మా ప్రభా, ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్కరూ నాయన, ఎవరెవరైతే నాయన మరి అనేకమైన బలహీనతలతో ఉన్నారేమో ప్రభా, స్పాండిలైటిస్ కానీ, మరి సయాటికా పెయిన్తో కానీ, లంబార్ స్పాండిలైటిస్ తండ్రి, తలలో నొప్పులు ప్రభా, మా తండ్రి దేవా, మరి ముక్కులో, చెవులలో, నోటిలో, గొంతులో ఉన్నటువంటి సమస్యలు, మరి స్టమక్లో ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, నాయన ప్యాంక్రియాస్లో ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ప్రతి సమస్య నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థత అనుగ్రహించండి ప్రభా. తండ్రి, మేము మా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నిన్ను ప్రార్థించేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రభా. ఇదిగో ఇప్పుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. మేమంతా కూడా నాయన
ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఎంతోమంది బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటూ ఉంటారు. నాన్న వారికి గడిచిన సంవత్సరం అంతా ఎంతో చక్కగా వారిని కాపాడి క్షేమంగా నడిపించారు ప్రభా. అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. వారికి ఇచ్చిన అనేక మేలులను బట్టి నీకు వందనములు. వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.